మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. మేడారం మహాజాతరకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో తీవ్ర అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని అష్టకష్టాలు పడ్డారు. ప్రధానంగా పస్రా తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే భక్తులు ట్రాఫిక్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 గంటల ప్రయాణం 12 గంటలు పట్టిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన మహాజాతర మేడారం జనసంద్రమైంది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. సాధారణంగా పట్టే ప్రయాణం కంటే అదనంగా 10 గంటలు పట్టిందని పస్రా మీదుగా వరంగల్ వైపు వచ్చిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పస్రా నుండి 31 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఎవరు ఒక్కరు కూడా పట్టించుకునే నాదులు లేడు. అసలు దీని గురించి ఆలోచించే వ్యక్తి లేకుండా అయిపోయాడు. చిన్నపిల్లల్ని వేసుకొని పిల్లగాళ్ళని వేసుకొని వాటర్ కావాలన్నా ఏది కావాలన్నా ఒక గింత సదుపాయం అయితే లేదండి. నేను రాబట్టి 35 సంవత్సరాలు అయితే అని మేడారం చేతులు నా కొడుకులో తీసిన నా మనవలో తీసిన పుట్టేంటికలు ఈసారి మస్తు టార్చర్ అనుభవించిన బస్సుల కష్టమంటే కష్టం అనుభవించింది. రంగంలో వచ్చినాం మేము రాత్రి 9 గంటలకు వెళ్ళినాం. ఇప్పుడు 9 గంటలకు దిగినాం. 12 గంటలతో రాత్రి మొత్తం జర్నీయే. మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా వచ్చిన 2 గంటలు వచ్చే వాళ్ళం. ఇప్పుడు 2 + 10 12 గంటలు పట్టింది. పస్రా నుంచి మేడారం జరగడానికి కనీసం 6 నుంచి 8 గంటల జర్నీ పడుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం కొంత చొరవ చూపాల్సి ఉంటుంది. ఇప్పుడు జాతర అయిపోయే సమయం కాబట్టి చాలా మంది బస్సుల కోసం నిరీక్షణ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవ చూసి అందరినీ గమ్యస్థానం చేరేలాగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. దర్శనం బాగా జరిగినా తిరుగు ప్రయాణంలోనూ ఇబ్బందులు తప్పలేదని భక్తులు వాపోయారు. చంటి బిడ్డలు వృద్ధులతో గంటల కొద్దీ బస్సుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము హన్మకొండకి వెళ్ళాలండి, బస్సులు దొరకట్లేదు. 2 గంటల నుంచి క్యూలో నిలబడ్డాము, బస్సులు దొరకట్లేదు. అసలే ఆర్టీసీ వాళ్ళు నడితే అక్కడెక్కడో ఆపుతున్నారు, బస్సులన్నీ లైన్ పెట్టట్లేదండి, ఇష్టం ఉన్నట్టు నడిపిస్తున్నారు. ఒక క్యూ పద్ధతి లేకుండా బస్సులన్నీ అక్కడే పెట్టడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడానికి. కొంచెం లైన్ ప్రకారంగా ఉండి ఎక్కితే మంచుకుంటుంది. నెట్టేసుకుంటాను కొట్టుకుంటాను, ఆడలో మొగోళ్ళు అనుకోకుండా కొట్టుకుంటాను నెట్టుకుంటాను. ఇప్పుడు మీరు 2 బస్సులు ఎలా చూసినాం. కొంచెం లైన్గా ఉండి ఎక్కించుకొని వాళ్ళు అట్లా ఇబ్బంది కలుగుతుంది. ఏ సౌకర్యం లేదు ఇక్కడ, వాటర్ లేదు, అసలు వాష్రూమ్స్ లేవు, బస్ సౌకర్యం ఏది లేదు ఇక్కడ, బస్ స్టాండ్లో ఏది లేదు. మస్తు ఇబ్బంది ఉంది లేడీస్కి అయితే ఇక్కడ. మేము వచ్చి దాదాపు ఒక 2-3 గంటలు అవుతుంది లైన్లో ఉండి, అది వరకు లైన్లో ఉండి ఎక్కిచ్చిళ్ళు. ఇప్పుడు విచ్చలవిడిగా ఇచ్చిపెట్టిళ్ళు. చిన్నపిల్లలు ఉన్నారు, మేము ముసలోళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. స్టేషన్ గన్పూర్ వెళ్ళాలి మేము, బస్సు లేవు. ఛాన్స్ 1 గంటన్నర అయితే మేము వచ్చి పిల్లలను పట్టుకుని ఆగం లేవు, ఆపుతలేరు, పోతూనే ఉన్నాయి. బస్సు ఖాళీగా పోతుంటే కూడా ఆపాలే కదా, మరి ఎందుకు ఎంత రాత్రి కానుండి మేము. సరైన సౌకర్యాలు కల్పించి బస్సుల రాకపోకలు ట్రాఫిక్ జామ్ను నియంత్రించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.